ఏయ్ బాబులే. ఏయ్ బాబు లేవ్. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ వస్తుందని పంచ కట్టి పట్టు చొక్కా వేసుకొని థియేటర్ కి వెళ్తే శంకర్ సార్ వచ్చి మా చెవులో పెద్ద క్యాలిఫ్లవర్ పెట్టాడు. ఇది ఎప్పుడు పెట్టారు? ఇక్కడ మాస్ మావ కార్తిక్ సుబ్బరాజ్ ఒక కత్తి లాంటి స్టోరీ ఇస్తే మన శంకర్ సార్ దాన్ని తీసుకెళ్లి 1990s రొట్టె మిక్సీలో వేసి రుబ్బినట్టు రుబ్బాడు. లోపలేం లేదు, అప్పన్న ఫ్లాష్ బ్యాక్ అంట, IAS ఆఫీసర్ మైండ్ గేమ్ అంట, సిస్టమ్ మార్చేస్తాడంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్క్రీన్ మీద పాత చింతకాయ పచ్చడి చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తమనన్న గురించి చెప్పాల్సిందే. గట్టిగా కొట్టానని ఫ్యాన్స్ అడిగితే థియేటర్స్ లో ఉన్న 32 స్పీకర్లు పగిలేలా బీజం కొట్టాడు. చెవుల నుంచి రక్తం వస్తుంది మావా. అస్సలు జరగండి జరగండి సాంగ్ లా ప్లాస్టిక్ పూల డ్రెస్లు ఏంటన్నా. చూస్తేనే చిరాకు వచ్చి పాప్కార్న్ స్క్రీన్ మీద వేయాలనిపించింది. ఖైరాధ్వని పాపని ఎందుకు పెట్టారో శంకర్ సార్కే తెలియాలి. యాక్టింగ్ కి స్కోప్ అస్సలుకే లేదు, కానీ డ్యూయెట్లకు మాత్రం ముందుంటది. అసలు ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు సినిమాలో? రామ్ చరణ్ అన్న యాక్టింగ్ RRR లో పీక్ చూసాం, కానీ ఇందులో శంకర్ గారి పాత సినిమాల్లో అర్జున్, కమల్ హాసన్ లాగా రోబో లాగా చేయించాడు. మనిషి లాంటి పనులు ఒక్కటి లేవు. విలన్ గా చేసిన సూర్య గారు ఆయన ఫేస్ లో విలనిజం కంటే ఆ స్క్రిప్ట్ ఎందుకు ఒప్పుకున్నానని ఏడుపు ఎక్కువ కనిపించింది. హీరో IAS ఆఫీసర్ అని చెప్పి చొక్కా ఇస్త్రీ నలగకుండా 100 మందిని గాల్లో ఎగిరేసి కొట్టడం ఇదేనా అయ్యా సిస్టమ్ మార్చడం అంటే? పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పారు, కానీ అందులో ఉన్న పాలిటిక్స్ చూస్తుంటే LKG పిల్లలు క్లాస్ లీడర్ ఎలక్షన్స్ కోసం కొట్టుకున్న రేంజ్ లో ఉంది. VFX అయితే ఇంకా ఘోరమా. ట్రైన్ ఫైన్ సీక్వెన్స్ లో గ్రాఫిక్స్ చూస్తే నాలాంటి చోట క్రియేటర్లు కూడా వచ్చి శంకర్ సార్ కి క్లాస్ పీకుతున్నారు. ఏంటి ఇంకా ఇంట్రో ఇవ్వలేదు, ఎవరు రాయడానికి చూస్తున్నారా? ఇంట్రోలు ఇచ్చే టైం లేదు మావా. మైండ్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఎలా అయినా కక్కేయాలి. నమస్కారం మావా బ్రోస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్, ద వన్ అండ్ ఓన్లీ సినీఫనీ. ఈ సండే మన రాడ్ రంబోలా రోస్ట్ రెస్క్యూ ఎపిసోడ్ లో మనం ఆడుకుంటున్నా, ఏసుకుంటున్నా, ఉతికి ఆరేస్తున్న సినిమా కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి ఆపితే ద మైండ్ బెండింగ్, బ్రెయిన్ డ్యామేజింగ్ గేమ్ చేంజర్. సరే, రోస్ట్ చేసింది చాలు, అయ్యిందేదో అయిపోయింది. ఆల్రెడీ రామ్ చరణ్ ఫ్యాన్స్ నన్ను కమెంట్స్ లో గట్టిగా వేసుకుంటారు. సారీ డాడీ, ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. ఇప్పుడు మన సినీ ఫనీ సర్జరీ మొదలెడితే ఈ రాడ్ రంబోలా మూవీని ఒక బ్లాక్ బస్టర్ మాస్టర్ పీస్ లాగా ఎలా మార్చాలో చూడాలని ఉందే, చూద్దాం. వెల్కమ్ టు ద రెస్క్యూ సెగ్మెంట్. గెట్ రెడీ ఫర్ ద రియల్ గేమ్ చేంజర్ స్క్రిప్ట్. పాయింట్ 1, ఫస్ట్ ఆ తమనన్నని పక్కకు పెట్టి కార్తిక్ సుబ్బరాజ్ కథ కాబట్టి మన సంతోష్ నారాయణ ని తెచ్చుకోవడం. ఆ డార్క్ గ్రిటీ బీజం పెడితే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పాయింట్ నెంబర్ 2, శంకర్ సార్ ఆ గ్రాండ్ సెటప్, 1000 డాన్సెస్, కలర్ బట్టలు మర్చిపోండి. ప్యూర్ రా అండ్ రస్టిక్ పొలిటికల్ సెటప్ లో సినిమా తీయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. పాయింట్ నెంబర్ 3, హీరో క్యారెక్టర్ రామ్ నంద ఒక IAS ఆఫీసర్ కదా, ఆయన చేతులతో ఫైట్స్ ఎందుకు మావా? బ్రెయిన్ తో వెళ్ళి విలన్ కి మెంటల్ ఎక్కించాలి. ఫిజికల్ ఫైట్స్ తీసేసి ప్యూర్లీ మైండ్ గేమ్స్, ట్రాప్లు, పొలిటికల్ స్ట్రాటజీస్ పెట్టి విలన్ కి తెలియకుండానే వాడి సామ్రాజ్యాన్ని కూల్చేయాలి. పాయింట్ 4, అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ని ఒక రొట్టె సేవియర్ కథలాగా కాకుండా ఒక గ్రే క్యారెక్టర్ లాగా చూపించాలి. అప్పన్న కూడా తప్పులు చేశాడు, కానీ జనాలు అతన్ని దేవుడు అనుకుంటారు. నువ్వు దేవుడు స్వామి. ఆ నిజం తెలిసిన హీరో తన తండ్రి పేరును కాపాడాలా లేక సిస్టమ్ ని కాపాడాలా అన్న డైలమాలో పడాలి. అప్పుడు వస్తుంది రియల్ కాన్ఫ్లిక్ట్. పాయింట్ నెంబర్ 5, ఖైరాధ్వని గారి లవ్ ట్రాక్ తీసేసి దాని బదులు హీరోయిన్ ఒక కన్నింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పెట్టాలి. హీరోకి యాంటీగా వర్క్ చేయాలి. లాస్ట్ లో ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అయిపోవాలంతే. విలన్ గా సూర్య గారి బదులు ఫహాద్ లాంటి ఒక సైకో పొలిటికల్ మాస్టర్ మైండ్ ని పెడితే హీరోకి విలన్ కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటదిరా చారి, వేరే లెవెల్ అంతే. పోతారు, మొత్తం పోతారు. క్లైమాక్స్ లో హీరో విలన్ ని కొట్టి చంపకుండా వాడు చేసిన ప్రతి తప్పుని లైవ్ లో జనాలకి చూపించి వాడిని పబ్లిక్ ముందే ఒక 0 చేసి సిస్టమ్ ని మార్చేస్తే అప్పుడు అది అసలు సిసలైన గేమ్ చేంజర్ అవుతుంది. అప్పుడు చూడాలి రామ్ చరణ్ యాక్టింగ్, కళ్ళతోనే విలన్ ని భయపెట్టేసేలా చూడాలి. అది మన రెస్క్యూ స్క్రిప్ట్ అంటే. చూసారు కదా మామ, ఇది నేను రాసిన రెస్క్యూ స్క్రిప్ట్.
మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో గట్టి కొట్టండి. శంకర్ సార్ దాకా వినపడాలి. మీకు గనక ఈ రాడ్ రంబోల్ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ గుద్ది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరియు మన సినీ ఫనీ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. లేకపోతే ఇలాంటి రాడ్ సినిమాలు ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి. ఎన్ని 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 దారుణాలు సార్. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకో రాడ్ రంబోలతో దిగుదాం. రోస్ట్ చేస్తా, రెస్క్యూ చేస్తా. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ సినిమా.